నీవు నేను మనం గుర్తించాల్సిన సంగతి ఒకటి ఉంది. అసలు మన హృదయాల్లోని ఊహను దేవుడు పట్టించుకుంటున్నాడా అంటే పట్టించుకుంటున్నాడు అనేది వాక్య సత్యం. మనమే పట్టించుకొని ఊహల్ని దేవుడు ఎట్ట పట్టించుకుంటాడు అంటే పట్టించుకుంటున్నాడు అని గ్రంథం చెప్పింది. అమ్మ బాబోయ్, ఇప్పుడు పిచ్చి పిచ్చి ఊహలు కూడా రానియొద్దు అన్నమాట. ఎందుకంటే రాసుకుంటాడు అక్కడ. మనమేమి తలంచుచున్నామో, మన లోపల ఏం అనుకుంటున్నామో దేవుడు ఎరుగును, దేవుడు వాటిని పట్టించుకొనును. అది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. ఇది మనందరి హృదయాల్లో ఉంచుకోవలసినటువంటి విషయం. నువ్వు చెడ్డ ఊహలు ఊహించావా, అయ్యి తీసుకుంటున్నాడు. లేదు, దేవుని యందలి విశ్వాసమును బట్టి మంచి తలంపులు మంచి ఊహలను కలిగి ఉన్నావా, వాటిని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. రెండింటిని పరిగణలోకి తీసుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీకు ఇశ్రాయేలులో జరిగిన ఒక ఉదంతం సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చూడండి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో తెచ్చాడు? వాళ్ళని నాశనం చేయాలని తెచ్చాడా, లేకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఏలికలుగా చేసి, బానిస బ్రతుకుల్లోంచి బయటికి తెచ్చి వాళ్ళని ఏలికలుగా చేసి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిచి వాళ్ళను నాటి వాళ్ళక్కడ వర్ధిల్లి భూమి మీద జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా మారాలని ఉద్దేశంతో బయటికి తెచ్చాడా? ఏ ఉద్దేశంతో తెచ్చాడు? నాశనం చేయాలని తెచ్చాడా, వాళ్ళని బాగు చేయాలని తెచ్చాడా? ప్రియులారా, ఈరోజు మీ అందరికీ నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పా. మీ అందరికీ, నాకు, మనందరికీ కూడా ఎప్పుడు దేవుని మనస్సులో అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే విషయంలో స్పష్టత ఉండాలి. మనందరి విషయములో, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి అసలు నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, అసలు నా విషయంలో దేవునికున్న తలంపులేంటి, దేవునికున్న ఊహలేంటి అనేది మనం పరిశీలించుకోవాలి. ఊహలు మనకే కాదు, తలంపులు మనకే కాదు. వింటున్నావా? మన విషయంలో దేవునికి కూడా ఊహలు ఉన్నాయి. ఎవరు లేరు లేక ఎందుకు వెనక చూసావు? మనకు కూడా ఊహలు ఉన్నట్టు దేవునికి కూడా మన విషయంలో ఊహలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీకైనా ఆయన తలకాయ ఉంది, నీకైనా ఆయన హృదయం ఉంది. దేవునికి కూడా హృదయం ఉంది, దేవునికి కూడా ఆలోచనలు ఉన్నాయి. నీ పిల్లల గురించి నువ్వేమేమి ఊహలు ఊహిస్తావో, ఏమేమి ఆలోచనలు చేస్తావో, వాళ్ళ భవిష్యత్తును గురించి ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటావో, మరి నిన్ను గన్న తండ్రిగా, నన్ను గన్న తండ్రిగా మన దేవునికి మన మీద ఊహలు ఉండవా, తలంపులు ఉండవా? ఉంటాయా, ఉండవా? వాటిని మనం గ్రహించాలి. ఈ ఒక్క మాట మీరు కరెక్ట్గా కానీ తీసుకోగలిగినట్లయితే, నిజంగా ఆ కోణంలో ఆలోచించగలిగినట్లయితే, మీకు అసలు ఇక హృదయంలో ఇబ్బంది, వేదన అనేదే ఉండదు. ఇది మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ వేదనలోనే బతుకుతారు. మళ్ళీ ఒకసారి చెబుతా, మనందరినీ సృష్టించిన సృష్టికర్తగా, మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడుగా, సంఘముగా మనందరినీ సమకూర్చిన ప్రభువుగా, మన భూమి మీద జీవితానికి సంబంధించి, నిత్యత్వానికి సంబంధించి రెండు విషయాల్లో కూడా దేవునికి ఊహలున్నాయి, తలంపులున్నాయి. దేవుడే అంటున్నాడు, నీకే కాదురా కోరికలు, ఊహలు, తలంపులు, ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి, నాకు కూడా కోరికలు ఉన్నాయి, నాకు కూడా ఇష్టాలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఊహలు ఉన్నాయి అని. అవునా ప్రభువా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి దేవుణ్ణి, అసలు నా గురించి నీ ఊహలేంది దేవా, నా గురించి నీ తలంపులేంది దేవా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా, నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి. ఆ కోణంలో ఆలోచించండి. అప్పుడు మీకేమర్థమైద్దో తెలుసా? దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు, తలంపులు బహు గొప్పవి. బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, కోరుకుంటున్నాడా? లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు నీ విషయంలో దేవుని ఊహేంది? నువ్వు బానిసగా ఉండాలన్నా, ఏలికగా ఉండాలనే? అందరు చెప్పాలి.
రైట్. నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, తలంచుచున్నాడా? లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా శపించబడాలని, దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని, శాపాన్ని అనుభవించాలని, శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా? రైట్. 2, మూడవది, నువ్వు అగచాట్ల మారి బతకాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా? ఇక ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం. నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు. మన ఎడల ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి, విస్తారమైనవి, దీవెనకరమైనవి. అవునా? అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే, దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు. కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే షాకుల దెబ్బకి, ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి, ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం నెగిటివ్ కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ పని ఇశ్రాయేలీలు చేశారు. కనాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని స్తోత్రం చెప్పునానా 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి, మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి, 40 దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ 12 మందిని పంపించారు. 40 రోజులు సంచరించారు. ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకున్నారు, వచ్చారు. సంఖ్యాకాండం ఒకసారి తీసుకోండి, చెప్తా. తీసుకొని వచ్చారు కదా. 13వ అధ్యాయము 13వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందు సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి
మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలియుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలియులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. బాగుంది. వెళ్ళారు, వచ్చారు, సమాచారం చెప్పారు. ఒకడన్నాడు, మనకి శక్తి చాలు, మనం పోయి కొట్టేస్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవుడు నిజంగా మనకు వాగ్దానం చేసిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే. పండ్లు చూడండి ఎంత పండ్లు ఉన్నాయో. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోయాల్సి వచ్చింది. వేళ్లతో మనం పట్టే ద్రాక్ష గెలను ఇద్దరు మనుషులు దండెతో మోయాల్సి వచ్చిందంటే ఎంత సారవంతమైన భూమో, ఎంత అద్భుతమైన పంటలు పండే స్థలమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు కదా అని కాలేబంటే మిగిలిన వాళ్ళు అన్నారు, లేదు లేదు, దాని మీదకి మనం పోజాలము. వాళ్ళు ఎంత పొడుగున్నారు అనుకున్న వాళ్ళు మమ్మల్ని చూస్తే మిడతల్లాగా ఉన్నాం. మేము మా దృష్టికి అంతే ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరచుకోలేం. ఇది పెద్ద విషయం, అయిపోయింది మన పని అన్నారు. ఎప్పుడైతే, వినండి బాగా, ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాచారం చెప్పారో, ఏమండి, 10 మంది మాట్లాడితే దానికి బలం ఎక్కువ, ఒకడిద్దరు మాట్లాడితే బలం తక్కువ. యెహోషువ కాలేబులేమో లేదు లేదు దాన్ని మనం స్వాధీనపరచుకోగలమని అంటే, మిగిలిన 10 మంది అన్నారు లేదు లేదు మన వల్ల కాదు, మనం బలైపోయామని మాట్లాడారు. 14వ అధ్యాయము మీరు చూడొచ్చు. అప్పుడు ఇశ్రాయేలు జనం అన్న మాటలు ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొందిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు. మేము కత్తివాత పడున్నట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అవండి, వారు మనము ఒక నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, అది డేంజర్ ప్రదేశం, అక్కడ నెఫీలీ జాతి మనుషులు ఉన్నారు, ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఇశ్రాయేలు సర్వ సమాజము, లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు. మోషే అహరోనుల మీద సణిగారు, అంతటితో ఆగల, యెహోవా మీద కూడా సణిగారు. బాగా వినండి. దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి. అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి. దేవుడంట వాళ్ళందరినీ ఆ దేశానికి తీసుకొచ్చి కత్తివాత చేత చంపించాలని తెచ్చాడంట. ఒకటి, వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట. వాళ్ళ పిల్లల్ని కొల్ల సొమ్ముగా బానిసలుగా ఆ ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట. మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే, ఇప్పుడు దేవుడి గురించి, వాళ్ళ దేవుడిని గురించి అంటున్న మాట, మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు వీడికి అన్నారు. ఎందును బట్టి ఈ మాట అన్నారంటే, వాళ్ళు విన్నదాన్ని బట్టి, వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి. నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా? అసలు దేవుని ఊహ ఏంటి? వాళ్ళు అనుకున్నదేంటి? ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్ట తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయుల కంటే మనమేం గొప్ప కాదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డోళ్లే, మనం దేవుని చేత నడిపించబడుతున్నోళ్ళమే. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు, మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో, మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది.
అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, అరే నిజంగా నేను అలానే అనుకున్నానా మీ విషయంలో? అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను? ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను? ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇదంతా చేశాను? మీ బంగారు భవిష్యత్తును ఆశించి మీరు శ్రేష్టమైన రీతిలో, ఆశీర్వదించబడిన రీతిలో, దీవెనకరమైన రీతిలో, భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ, ఆలోచన. నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా, నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా? మీ భార్యలను పరుల పాలు చేయాలని పూనుకున్నానా? మీ పిల్లల్ని బానిసలుగా, దోపుడు సొమ్ములాగా, కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా? ఈ దేశానికి తెచ్చి కత్తివాత మిమ్మల్ని చంపేదే ఉందిరా. ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు. మీకు కత్తులు కటార్లు అవసరమా? మిమ్మల్ని సావగొట్టాలనుకుంటే ఆ ఫరో గాడి బ్రెయిన్ని కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదరా మిమ్మల్ని. అసలు ఇంత చాకిరి ఎందుకురా నాకు? అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు అయినా అయిపోయి మిమ్మల్ని అందరినీ కాజేసేవాడు వాడు. మీ పిల్లల్ని చంపలేదా వాడు? మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు? పిల్లల్ని హతం చేసినాడు, పెద్దల్ని కూడా హతం చేయడానికి తిప్పటం నాకెంత పని. కానీ నేను అదే అనుకున్నానా? నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు, నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు. ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు. నీ విషయంలో నాకున్న తలంపును నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు. నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు, నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా. నన్ను ఎట్లా అర్థం చేసుకుంటావారా అట్లా? ఇది ఇక్కడ దేవుని ఫీలింగు. మీలో ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఎంతమందికి అర్థమైందండి? చాలా వందనాలు. కొంతమందికి అర్థం కాలేదా? అర్థం కానోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థం కాకపోయినా ఎత్తరు. మరి ఏం వింటున్నారని నేను అడుగుతాను కాబట్టి. అర్థం కాకపోవటానికి ఏం లేదండి. కొన్నిసార్లు మనుషుల్ని మనం ఊహించుకుంటాం. మన విషయంలో వాళ్ళకి ఏ అభిప్రాయం లేకపోయినా వీడేదో నా గురించి తేడాగా అనుకుంటున్నాడని మనం ఊహించుకుంటాం. మనుషులను అపార్థం చేసుకుంటాం. మన తోటి సహోదరులను అపార్థం చేసుకుంటాం, సహోదరులను అపార్థం చేసుకుంటాం. ముందు మనమే తేడా అయి ఉండి అందరినీ తేడాగా ఆలోచిస్తూ ఉంటాం. తను దొంగ అయితే ఇతరులను నమ్మదని, దొంగోడు ఎవరిని నమ్మడు, ఎందుకంటే వాడు దొంగ కదా, వాడికి అందరూ దొంగల్లాగే కనపడతారు. అర్థమైందా? చెడిపోయినోడు కూడా ఎవడిని నమ్మడు, ఎందుకంటే ముందు వాడు తేడా కదా, అందరూ అంతే ఉంటారు అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు. కాబట్టి మనం మనుషుల్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మన మీద సదభిప్రాయం ఉన్నా దురభిప్రాయం ఏది మనకు తెలిసినా తెలియపోయినా వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు నా గురించి కొంతమంది లేడీస్ ఉన్నారు, ఆమెకి వెళ్ళి చూస్తా ఇద్దరు దూరంగా మాట్లాడుకున్నారనుకో, ఖచ్చితంగా నా గురించి చేశారు మీటింగ్ అని వాళ్ళని కదిలించుకొని తగాద పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం ఏంటంటే వాళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటా ఆశువుగా చూశారు ఆమెకి వెళ్ళి. ఏం పట్టుకుంది? నా గురించే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడినంతసేపు నాకెళ్ళి చూశారు, లేదు ఒక్కసారి చూశారు, ఇక ఏం ఫిక్స్ అయిపోయింది. అట్లా అపార్థం చేసుకుని నా గురించి వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, వీళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు అలా అనుకుంటున్నారు. అపార్థం చేసుకొని మనుషులను గురించి మనం ఊహించుకోవచ్చు, కానీ దేవుడి గురించి మనం అట్టి ఊహ ఎప్పుడూ కలిగి ఉండరాదు. అసలు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, నా భవిష్యత్తును గురించి దేవుడు ఏం తలంపులు కలిగి ఉన్నాడన్న ఒక్క ప్రశ్నతో మనం ఆలోచించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మనకి. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే భలే హాయిగా ఉంటుంది ఆ ఆలోచన వస్తేనే. అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నా గురించి ఏం ఆశిస్తున్నాడు,
అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? నేను చెప్పనా? సింహాసనం ఎక్కించాలని ఆశిస్తున్నాడు, మనకు కిరీటము పెట్టాలని ఆశిస్తున్నాడు, రాజదండము మన చేత ఉండటం చూడాలని ఆశిస్తున్నాడు, జనములకు దీవెనకారముగా తరములకు సంతోష కారణముగా మనల్ని చేయాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి ఆశిస్తాడా? లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు, మనం పాతాళానికి పోతున్నట్టు, భూమి మీద కూడా మనం ఏదో అయిపోతున్నట్టు, ఇట్లాంటి ఊహలు పొరపాటున వస్తాయా? భూమి మీద మనుషులకే రావు కదండి, మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకే రావుగా. మనం చెడిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, నాశనం అవుతున్నట్టు, పాడవుతున్నట్టు అవ్వాలని కోరుకుంటారా? అలా ఊహిస్తారా? అలాంటి కీడు సంబంధమైన ఊహలు వస్తేనే దేవుడా నా బిడ్డలకు ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు నాయనా అని మనం దేవుణ్ణి వేడుకుంటాం బిడ్డల విషయంలో. అవునా? మనుషుల మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు, కష్టపడే తండ్రి, నా బిడ్డ ఈ చాగిరి చేయకూడదు, నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి. చెప్తూ ఉంటాడు కూడా కొడుకు, రే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా, నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా, కష్టం చేసి కూడా నలుగురిలో మాట్లాడుతూ ఉన్నారా, నేను ఆ గతి నీకు వద్దురా, కాస్త కష్టపడి చదువురా, నీ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అంటే తను దీనుడై ఉన్నప్పటికీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. నా గతి నీకు రాకూడదు, నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు. తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, పిల్లలకు చెప్తారు, ఇదిగో నేను పొరపాటు పడ్డాను, నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను, ఆ శాపాన్ని నేను అనుభవించాను, నా కుమార్తె నువ్వు అలాంటి స్టెప్ తీసుకోవద్దు, నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకుతున్నాను, శపించబడ్డాను, అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తురాలివి కావద్దు, శాపగ్రస్తుడు కావద్దు అని సలహా ఇస్తుంటారు. నా గతి నీకు పట్టకూడదు, నా పరిస్థితి నీకు రాకూడదు. త్రాగుడుకు బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడు, రే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు, నా జీవితం నాశనం అయిపోయింది, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ అమ్మను పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను, నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా, వద్దయ్యా దాని జోలికి పోవద్దురా, ఇదిగో నా జీవితం నాశనం చేసింది, మీకు నాకు కాకుండా చేసిందిరా, నా గతి మీకు పట్టకూడదయ్యా, ఈ కర్మ మీకు పట్టకూడదు, ఈ శాపం మీకు రావద్దురా, ఇది నాతోనే పోని అని బ్రతిమలాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా. ఎవరు? చెడిపోయినటువంటి వారే పిల్లలు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలని చెడిపోయిన వారే కోరుకున్నప్పుడు, నీతిమంతుడు, ప్రేమగలవాడు, పాపులని ఎంచకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ఒక్కసారంటే ఒక్కసారైనా నీ కీడును ఆశిస్తాడా? నువ్వు పాడు కావాలని కోరుకుంటాడా? ఊహించు ఒక్కసారి, ఊహకు తెచ్చుకో. అసలు సాధ్యమేనా? సాధ్యమేనా? మరి ఏంటి ఆయన ఊహ? ఏంటి ఆయన ఊహ? భూమి మీదైనా నిత్యత్వంలో అయినా ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు, నేను శ్రేష్టమైన స్థితిలో ఉండాలని నా దేవుడు ఊహిస్తాడు.